కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలోని కలసపాడు మండలంలోని చెండుపల్లి పంచాయతీలో ఎన్నికల ఇంటింటి ప్రచార కార్యక్రమం పోకల మల్లికార్జున రెడ్డి వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న బద్వేలు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథ్ రెడ్డి మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ఏ1 సక్రమంగా ప్రజలకు అందించలేదని, నారా చంద్రబాబు నాయుడు కల్లబొల్లి మాటలు నమ్మవద్దని, జగనన్న చెప్పిందే చేస్తాడని చెప్పారు. 4 లక్షల కోట్ల రూపాయలు డైరెక్ట్ గా మనకు దరిదాపులో 2.70 లక్షల కోట్ల రూపాయలు అదేవిధంగా 1,70,00,000 కోట్ల ఇండైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్లో వేయడం జరిగింది. అందులో కలసపాడు మండలానికి 168 కోట్లు డిపిటీ కింద ఇస్తే నాన్ డిపిటీ కింద దరిదాపులో 49 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. రేపు జరగబోయే ఎన్నికల్లో మనం ఈ పథకాలన్నీ మళ్ళీ కొనసాగాలంటే మనం జగనన్న గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు 2014లో చూసాం, బాబు వస్తే జాబ్ ఇస్తాం, ప్రతి ఇంటికో జాబ్ ఇస్తాను, జాబ్ ఇవ్వని పక్షంలో జీవన భృతి ఇస్తానన్నాడు. కానీ బాబు వస్తే జాబు లేదు, జీవన భృతి లేదు. రెండో విషయం, ప్రతి రైతులకు రుణమాఫీ చేస్తానన్నాడు ఆ రోజు. తర్వాత రుణమాఫీ చేయలేదు. తర్వాత ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలకు అందరికీ డాక్రా రుణమాఫీ చేస్తానన్నాడు, రుణమాఫీ చేయలేదు. ఆ చివరిగా ఎన్నికల్లో ఆ రైల్లో పసుపు కుంకుమ అని చెప్పి 10 మందికి 10,000 రూపాయలు డబ్బులు ఇచ్చి చేతులు నింపుకోవడం జరిగింది. అదే తెలుగుదేశం పార్టీ, అదే బీజేపీ, అదే జనసేన 2014లో కూటమి ఏ ఒక్క పథకం